వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ డ్రోన్ల సహాయంతో పోలింగ్ కేంద్రాలు పరిసర ప్రాంతాలను గగనతలం నుండి పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్లతో వైమానికంగా పర్యవేక్షించడం విశేషం. ఎన్నికల భద్రత, పారదర్శకతను పెంచేందుకు ఈ ఆధునిక పద్ధతిని వినియోగించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన సతీమణి హరితతో కలిసి శ్రీనగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించాలని దీపక్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. బోరబండ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఓటింగ్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు వంటి అంశాలను ఆయన సమీక్షించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వెంకటగిరిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రజల బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం కోసం తాను చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించి విజయాన్ని అందిస్తారని నవీన్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ప్రారంభమైన శబరిమల మహాపాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులు దాటి 850 కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడుకు చేరుకున్నారు. మరో 16 రోజుల్లో శబరిమల చేరుకుంటారని అంచనా. ఈ మహాపాదయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అయ్యప్ప స్వాములు నాగరాజు, గురుస్వామి ఆధ్వర్యంలో పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా పిట్రం గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ఆవరణంలో 108 మంది భక్తులతో అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్త్రీ, పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదం, మహాప్రసాద భోజన వసతులు కల్పించారు. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. చెన్నూరు మండలంలో అత్యల్పంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, కాబట్టి చిన్నారులు, వృద్ధులు, రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మందపాటి దుస్తులు ధరించాలని కూడా వారు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ డ్రోన్ల సహాయంతో పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలను గగనతలం నుండి పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాలను డ్రోన్లతో వైమానికంగా పర్యవేక్షించడం విశేషం. ఎన్నికల భద్రత, పారదర్శకతను పెంచేందుకు ఈ ఆధునిక పద్ధతిని వినియోగించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమన్న గుడిలో కోడె మొక్కలు భక్తజనం చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి విస్తరణ నేపథ్యంలో లఘు దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం దర్శనాలు చాలా తొందరగా జరుగుతున్నాయని భక్తులు తెలిపారు.